If you don't understand these letters, you'll never solve a Rubik's Cube. R ante right face turn clockwise. Ade L ante left face turn clockwise. U ante upper layer turn clockwise. D ante down layer turn clockwise. F ante front layer turn clockwise. B ante back layer turn clockwise. ఇఫ్ ఒకవేళ లెటర్ పైన ఒక అపాస్ట్రఫీ పైన ఒక డాష్ లాగా ఒక మార్క్ ఉందనుకోండి, ఇట్ విల్ కాల్ యాస్ ఆర్ ప్రైమ్ అంటారు అనమాట. విచ్ మీన్స్ ఆర్ ప్రైమ్ అంటే ఆర్ని యాంటీ క్లాక్ వైజ్, ఆర్ అంటేనేమో క్లాక్ వైజ్ అండ్ ఆర్ ప్రైమ్ అంటేనేమో రైట్ లేయర్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఇన్ కేస్ ఒక లెటర్కి 2 అనేది యాడ్ చేసి ఉన్నాం అనుకోండి, లైక్ R2, విచ్ మీన్స్ రైట్ లేయర్ని 2 times టర్న్ చేయండి. సింపుల్. ఇటు నుంచి తీసిన ఒకటే అండ్ ఇలా అన్న ఒకటే అనమాట. బోత్ ఆర్ సేమ్. స్మాల్ ఆర్ అంటేనేమో లైక్ రైట్ ప్లస్ మిడిల్ లేయర్ రెండు కలిపితే స్మాల్ ఆర్. అలాగే స్మాల్ ఎఫ్ అంటేనేమో ఫ్రంట్ లేయర్ అలాంగ్ విత్ మిడిల్ లేయర్ స్మాల్ ఎఫ్. ఎం అంటే మిడిల్ లేయర్ డౌన్, ఎం ప్రైమ్ అంటే మిడిల్ లేయర్ అప్. ఈ అంటే ఈక్విటోరియల్ లైన్ రైట్, ఈ ప్రైమ్ అంటే ఈక్విటోరియల్ లైన్ లెఫ్ట్. అలాగే ఎస్ అంటే స్టాండింగ్ లేయర్, ఈ లేయర్ని స్టాండింగ్ లేయర్ అంటాం టు ద రైట్. అండ్ ఎస్ ప్రైమ్ అంటే స్టాండింగ్ లేయర్ టు ద లెఫ్ట్. ఆ తర్వాత టోటల్ క్యూబ్ మొత్తాన్ని రొటేట్ చేయడానికి XYZ అని ఈ నొటేషన్స్ వాడతాం. లైక్ ఎక్స్ అంటే ఈ ఫ్రంట్ సైడ్ ఇట్ విల్ గో అప్, ఎక్స్ ప్రైమ్ అంటే ఫ్రంట్ సైడ్ విల్ గో డౌన్, అండ్ వై అంటే ఫ్రంట్ సైడ్ విల్ గో లెఫ్ట్, అండ్ వై ప్రైమ్ అంటే ఫ్రంట్ సైడ్ విల్ గో టు రైట్. ఆ తర్వాత జెడ్ అంటే అప్ సైడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ గో టు ద లెఫ్ట్, అండ్ జెడ్ ప్రైమ్ అంటే అప్ సైడ్ విల్ గో టు ద రైట్. నౌ ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చూద్దాం. ఆర్ యు ఆర్ ప్రైమ్, యు ఆర్ U2 R prime. That's it. ఇప్పుడు మీకు నోటేషన్స్ తెలిసాయి కదా. లెట్స్ డైవ్ ఇంటూ సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్ నౌ.